కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్థిక స్వాతంత్రమే విభిన్న ప్రతిభావంతుల ఉన్నతికి పూర్తి స్థాయిలో దోహదపడుతుందని, ఆ దిశగా వారిని ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని గిరిజన యువత శిక్షణా కేంద్రంలో బుధవారం విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వివిధ సంస్థల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్న విభిన్న ప్రతిభావంతుల ప్రతిభ ఆధారంగా ఎంపికలను నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన సభలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు పాల్గొని దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఏలూరు జిల్లాకు మంచి ప్రభుత్వ పాలనా యంత్రాంగం, గొప్ప రాజకీయ నాయకత్వం లభించడం అదృష్టమని అభిప్రాయపడ్డారు. పీజీఆర్ఎస్లో అనేక మంది విభిన్న ప్రతిభావంతులు తనను కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారని, వారు ఆ విధంగా అడగడం చూసి వారిలోని సంకల్పానికి సహకారం అందించాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. దీంతో వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా అర్హతలను బట్టి వారికి ప్రాధాన్యత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే వారు చేయాలనుకునే వ్యాపారానికి కూడా అన్ని విధాల సహకారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని అన్నారు. విభిన్న ప్రతిభావంతులు వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు అన్ని విధాల తోడ్పాటును అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసా కల్పించారు. వారి ఉన్నతిని చూసి సమాజంలోని ప్రతి ఒక్కరూ గర్వపడే స్ఫూర్తి పొందే స్థాయికి దివ్యాంగులు చేరుకోవాలని ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, దివ్యాంగులెవరూ అధైర్యపడవద్దని, ఇప్పుడు ఉపాధి పొందకపోయినా నిరుత్సాహపడవద్దని, ప్రతి 6 నెలలకి ఒకసారి జరిగే జాబ్ మేళాల్లో తమ సత్తా చూపి కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నెహ్రూ యువ కేంద్రం అధికారి దూలం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు లాంటి, జాయింట్ కలెక్టర్ గారు లాంటి మన ఇక్కడ జిల్లా అధికారులు లాంటి వాళ్ళు, ఈ టెలిఫోన్ ఆపరేటర్స్ ఇదివరకు ఎక్కడో దూరం వద్దు, ఆర్టీసీ బస్ స్టాండ్ లో. నేను కూడా అదే చెప్తాను, ఫస్ట్ జాబ్ మీ క్వాలిఫికేషన్ కి తగ్గినట్టు లేదంటే కూడా ఎప్పుడు ఫస్ట్ జాబే మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఎప్పుడు మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీకు పాత ఎక్స్పీరియన్స్ ఉందా ఫస్ట్ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ కావాలి. కాబట్టి మీకు అంతా మీరు అనుకున్నట్టే అంత పెద్ద జాబ్ రాలేదంటే కూడా ఫస్ట్ జాబ్ డీసెంట్ గా ఉంటే ఫస్ట్ టేకప్ చేసుకోండి, ట్రై చేయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీ అందరికీ కావాల్సింది ఏదో తెలుసా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మీకు ఎప్పుడు మీరు స్వయంగా సంపాదించి మీరు ఎర్న్ చేయడం మొదలు పెడుతున్నారో అప్పటికి ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ మోస్ట్ ఎంపవర్డ్ పర్సన్. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి మా అందరం ఈ జిల్లా తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఎలక్టెడ్ రిప్రజెంట్ తరఫున ట్రై చేస్తున్నాము. సో అందువల్ల మాక్సిమం డీసెంట్ జాబ్ ఓకే పర్వాలేదు మేము చేసుకోగలము, మీకు ఫిజికల్ ఇబ్బంది లేకుండా అంటే అది తీసుకోండి, ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే ఇంకా ఇప్పుడు మీరు టీచర్ చదవాలి అన్నారు, దానికి కావాల్సినది ఇన్వెస్ట్మెంట్ కి ఈ జాబ్ ని వాడుకొని నెక్స్ట్ మీరు ముందుకు ఎలా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఒక 10-15 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడో ఒక చోట్ల చూస్తే ఆ జాబ్ వల్ల నాకు జాబ్ దొరికింది అని మీ అందరూ చెప్పాలి. అదే నాకు చాలా సంతోషమైన న్యూస్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఫుల్ గా వాడుకోండి. మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మిమ్మల్ని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కంపెనీలో ఏ జాబ్స్ ఉన్నాయనేది కూడా మీకు దాని ద్వారా తెలియపరుస్తూ, ఎవరు దేనికి సూటబుల్ అవుతారు దానికి అప్లై చేసుకోమని చెప్తూ, వాళ్ళే గవర్నమెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మీకు ఆ ఉద్యోగాలు ఇస్తున్నందుకు మీ అందరూ కూడా నాకు గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో, డిజేబుల్డ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, 10th చదువుకోవచ్చు, డిగ్రీ చదువుకోవచ్చు, వాళ్ళు కూడా సంతోషంగా మేము ఉద్యోగం చేస్తున్నాం సమాజంలో గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెడుతుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి 6 months కి కూడా పెడతాం జరుగుతుంది. కాబట్టి ఇందులో 200 మందిని తీసుకుంటారు. మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ 6 months కూడా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకా కంపెనీలు ఈ 6 కంపెనీలే కాకుండా ఇంకా ఎన్నో కంపెనీలు మనకున్నాయి, వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ని చూసి ఇక్కడ జాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా మంచిగా జాబులు చేసుకొని ఉన్నత స్థితికి రావాలని మీ అందరినీ కూడా ఆశిస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అధికారులందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి కలెక్టర్ గారికి మేడం సార్ మాకు ఇలాగా ప్రత్యేకమైన జాబ్ మేళ పెట్టండి అని ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి అడిగాను. అడిగినప్పుడు ఒక్క 2012లో మాత్రం ఇంత భారీ మహాశివరాత్రి సందర్భంగా బలివే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు. పెద్దవేగి మండలంలోని విజయరాయి బలివే ప్రాంతాన్ని కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బలివే బ్రిడ్జిను మంజూరు చేస్తే గత 5 ఏళ్ల వైసీపీ అసమర్థ పాలనలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేయలేని వైసీపీ నాయకులు ఉన్నారని అన్నారు. బ్రిడ్జ్ ఘాట్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా పూర్తి చేయలేక వంతెన నిర్మాణంలో చేతులెత్తేసిన అసమర్థులు గత వైసీపీ నాయకులని అన్నారు. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరిగేలా చర్యలు చేపట్టి బ్రిడ్జ్ ఘాట్ల నిర్మాణం పూర్తి చేయించామని అన్నారు. భక్తుల స్నానాలు, పిండ ప్రధానాల సౌకర్యం కోసం నిర్మించే ఘాట్ ఎగువన ఉండాలి కానీ దిగువన కాదనే కనీస అవగాహన లేని వాళ్లు కూడా గాలివాటానికి కొట్టుకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలు అవటం ప్రజలకు జరిగిన ఆనాటి కర్మని అన్నారు. నియోజకవర్గంలో ఇలా నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులు తిరిగి తాము పూర్తి చేయిస్తున్నామని చింతమనేని తెలిపారు. రాబోయే మహాశివరాత్రి సందర్భంగా వచ్చే వేలాది మంది భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు నగర ప్రజలకు 40 రోజులకు సరిపడా మంచినీరు నిల్వ ఉందని రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలని లేని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు. రానున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలియజేశారని అన్నారు. ముందస్తుగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలను దృష్టిలో పెట్టుకుని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ల బృందంతో కలిసి దెందులూరులో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు చూసి సుమారు 40 రోజుల వరకు సరిపడా గోదావరి జలాలు ట్యాంక్లో ఉన్నాయని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. గోదావరి జలాలను పంపింగ్ చేసే 150 హెచ్సీ వాటర్ ఎక్కువగా రిపేర్లు రావడం కారణంగా గోదావరి జలాలు చెరువులోకి పూర్తి స్థాయిలో పంపింగ్ చేయలేకపోతున్నామని, అయితే ఆ మోటార్ స్థానంలో తక్షణమే 50 PHC మోటార్లను బిగించి గోదావరి జలాలను పంపించేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం చెరువులో ఈ రోజుల్లో 16 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉండేవని ఇప్పుడు అవి 13 మీటర్ల లోతు ఉన్నాయని, అందువలన రానున్న వేసవి కాలంలో నీటికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పటి నుంచే మంచినీటి వాడకాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని అన్నారు. కుళాయిల ద్వారా నీటిని వృధా చేయకుండా ట్యాప్లు బిగించుకోవాలని పెదబాబు నగర ప్రజలను కోరారు. ఫిబ్రవరి నెల వరకు గోదావరి జలాలు వస్తాయని, అయితే గోదావరి జలాలు మన వరకు రాకుండా మధ్యలో రైతులు పంట పొలాల కోసం అడ్డుకట్టలు వేసి నీటిని పక్కకు తరలించడం ద్వారా వేసవికాలం మంచినీటి కోసం మనం తీవ్రంగా ఇబ్బంది పడతామని అధికారులు అంచనా వేయడంతో నగర ప్రజలకు ముందస్తుగా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, డిఈలు రజాక్, తాతబ్బాయి, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, బత్తిన విజయకుమార్, దేవరకొండ శ్రీనివాసరావు, పాము శామ్యూల్, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, చలువాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు దెందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంక్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో వచ్చేది వేసవకాలం. మరి ఈ సంవత్సరం వాతావరణ శాఖ వారు ప్రభుత్వం వారు ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా మరి 17 సంవత్సరాల క్రితం కొన్నటువంటి మోనోబ్లాక్ మోటార్లు 50 HP 150 HP మోనోబ్లాక్ మోటార్లు 3 మరి కాలువలో వస్తున్నటువంటి రా వాటర్ని మరి ట్యాంక్లోకి డంప్ చేసేటువంటి మోటార్లు మరి అవి తరచూ కూడా రిపేర్ రావడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజు పరిస్థితి కూడా ఒక మోటారే రన్నింగ్లో ఉన్నది, 2 మోటార్లు మరి 15 రోజుల నుంచి రిపేర్లు బాగు చేపిస్తున్నా కానీ బాగయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి దాని ప్లేస్లో మరి ఈ రోజున గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారి అనుమతితో గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు మరి ఈ రోజున 50 HP సబ్మెర్సిబుల్ మోటార్లని 3 తీసుకొచ్చి మరి ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర బిగించడం జరిగింది. ఆల్రెడీ ఒక ట్యాంకు బిగించాము, ఒక మోటార్ బిగించాము, ఇంకో 2 మోటార్లు మరి రేపు ఎల్లుండి నుంచి వినియోగంలోకి తీసుకొస్తే ప్రధానంగా మరి గోదావరి కాలువ ఇది జనవరి నెలాఖరు అయిపోయింది, జనవరి అయిపోయింది. రేపు ఫిబ్రవరి నుంచి దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి వరి పొలాలు కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, వీటిలన్నిటికీ కూడా వచ్చే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని అక్కడ రైతాంగం మరి వాళ్ళ పొలాలు కాపాడుకోవడానికి వాళ్ళ చెరువుల్లో నీళ్లు కావాలి కాబట్టి ఈ కాలువ మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మరి ఈ నీళ్ళని వాళ్ళకి అవసరాలకి వాడుకోవడానికి చూస్తూ ఉంటారు. మేము ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి పనిలో ఉంటాము. ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు ఇవ్వకుండా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి. మరి అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు రైతాంగం ఉన్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ మన ఏలూరు కార్పొరేషను మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్, సమ్మర్ మొత్తం డ్రింకింగ్ వాటర్ కాబట్టి మనకున్నటువంటి 24 రిజర్వాయర్లోకి 2 పూట్ల నీళ్లు డంప్ చేయాలి. అక్కడి నుంచి ప్రతి ఇంటికి కూడా వాటర్ సప్లై ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా మరి కమిషనర్ గారికి, అధికారులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు ఉండాల్సినటువంటి లెవెల్స్ 13.5 మీటర్స్ లెవెల్ ఉండాలి మనకి. కానీ ఈ రోజున పరిస్థితి 3.5 మీటర్లు తగ్గింది. అంటే 13 మీటర్లు మనకి ఇక్కడ వాటర్ ఉన్నది. అందుట్లో 6-7 మీటర్లు ఇది లోపల నిల్వ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో పూర్వం తవ్వినటువంటి ఈ చెరువు సిల్ట్తో ఏమన్నా బిల్డప్ అయిపోయిందేమోనని చెప్పి ఒక అనుమానంతో ఒక 6 అడుగులు తీసినా కానీ 6 మీటర్లు తీసినా కానీ
ఇంకా 8 అడుగులు మనకి 40-45 రోజులకి సరిపడా నీళ్లు ఉన్నాయి. మరి ఈ కాలువ వస్తున్నంతసేపు యుద్ధ ప్రాతిపదికన మనం తెప్పించినటువంటి కొత్త మోటార్లతో అట్లాగే పాత మోటార్లతో ఇవన్నీ కూడా నీళ్లు కాలువలో వస్తున్నటువంటి నీళ్లు స్టోరేజ్ చేసి ప్రజలందరికీ కూడా వినియోగంలోకి తీసుకొస్తాము. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె వెట్రిసెల్వి కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని, ఆ రోజు నుండి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 10న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ ఉంటుందని, మార్చి 3వ తేదీన కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. మార్చి 8వ తేదీ నాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 440 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 3,15,261 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అదేవిధంగా ఈ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, నెరుసు నెలరాజు, ఎస్ అచ్యుతబాబు, డిఎన్విడి ప్రసాద్, ఎం కృష్ణ, రతన్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మన షెడ్యూల్ని నేను రీడౌట్ చేస్తాను. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ February 3rd, 2025. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ February 10, 2025. Scrutiny of nominations 11 February. Last date for withdrawal of candidature 13th February. Date of poll 27 to February 27th. Hours of polling 8 AM to 4 PM. Counting of votes మనం March 3rd చేస్తాము. Date before which election shall be completed is March 8th. సో ఈ షెడ్యూల్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది టుడే నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఈ రోజు నుంచి అమలుకు వస్తున్నాయి. సో మనకు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ ఏలూరుని మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో మనమే ఆర్ఓగా ఈ ఎలక్షన్ని చేస్తాము. టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇస్ 440. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎలక్టర్స్ ఇన్ ద కాన్స్టిట్యువెన్సీ 3,15,261 ఎలక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో మనకు మొత్తం 6 జిల్లాలు కవర్ అవుతాయి. దీంట్లో ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ కాకినాడ, ఈ 6 డిస్ట్రిక్ట్లు దీంట్లో వస్తుంది. సో టోటల్గా మనకు 440 పోలింగ్ స్టేషన్స్, 1,83,734 మేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. 1,31,507 ఫీమేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. థర్డ్ జెండర్ 20 మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. టోటల్గా మనకు రిజిస్టర్ అయిన వాళ్ళు 3,15,261. సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మొదలైంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్ and help us to make it a free and fair elections. Thank you. No, that we will notify. In course of time we will declare. కానీ ఇప్పుడు దాకా ఆర్ఓ ఏలూరు కాదు. సో దిస్ టైం ఆర్ఓ ఏలూరుని కలెక్టర్ ఏలూరుని ఆర్ఓగా నోటిఫై చేసి ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అన్ని చోట్ల చేసేసి మనకి ఇక్కడికే వస్తుంది. కౌంటింగ్ కూడా మనమే ఈ జిల్లాలోనే, నామినేషన్ ఇక్కడే చేస్తాము, స్క్రూట్ని ఇక్కడే చేస్తాము, ఇక్కడే పబ్లిష్ చేస్తాము, ఇక్కడికే ఎలక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది. కౌంటింగ్ కూడా మనం ఈ జిల్లాలోనే చేస్తాం. యాజ్ యూజువల్ మనకు మొన్న చెప్పినట్టు మనం నేషనల్ ఓటర్స్ డేలో కూడా చెప్పినట్టే 1915 చెప్పేసి ఒక నంబర్ ఉంది, ఓటర్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. అది కాకుండా ఆన్లైన్ NBSP పోర్టల్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా గ్రాడ్యుయేట్స్ మిస్ అయి ఉంటే దయచేసి అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మనం ఎలక్టోర్స్ని తీసుకోవచ్చు కాబట్టి అలాంటి ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే ద పోర్టల్ ఇస్ స్టిల్ ఓపెన్. సో దయచేసి అప్లై చేసుకోండి. రెండోది, ఇప్పుడు నేను చదివిన ఓటర్స్లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఎలాంటి వైలేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఇమ్మీడియట్గా అది ఎంక్వైరీ చేసేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం.
మోడల్ కోడ్ అని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్ గైడ్ లైన్స్ మేము ఇవ్వబోతున్నాం. మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వస్తుంది. సేమ్ మోడల్ కోడ్ని మనకు అన్ని చోట్ల పాటించాల్సింది ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ ద పొలిటికల్ మెంబర్స్ ఆల్సో టు స్ట్రిక్ట్లీ ఫాలో ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎక్కడైనా వైలేషన్ వస్తే మా దృష్టికి తీసుకురండి. కంట్రోల్ రూమ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. అందులో ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోబడుతుంది. మన ఎలక్షన్కి కావాల్సిన అన్ని సెటప్లు ఇక్కడికి ఉంటుంది. మనకు మీడియా సెల్ ఉంటుంది, మనకు కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో అన్ని యాక్షన్ మనమే ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. సో మన డిఆర్ఓ ఏఆర్ఓ అవుతారా అండ్ పక్క ఉన్న ఆల్ దిస్ 6 డిస్ట్రిక్ట్స్ డిఆర్ఓ తోటి టచ్లో ఉండి నెసెసరీ డాక్యుమెంట్స్ తీసుకోవడం, ఏమైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని అనలైజ్ చేసేసి రిపోర్ట్లు ఇవ్వడం, అవన్నీ మనం ఇక్కడ నుంచి చేస్తాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పదోన్నతులు, కారుణ్య నియామకాలు చేశానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. స్థానిక జడ్పీ చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో పదోన్నతులు పొందిన సిబ్బందికి ఉత్తర్వులను జడ్పీ చైర్పర్సన్ అందజేశారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ మాట్లాడుతూ తాను 2023 జూన్ 8వ తేదీన జడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించానని, ఆ నాటి నుండి నేటి వరకు వివిధ కేడర్లలో 61 మందికి పదోన్నతులు కల్పించామని, 55 మందికి కారుణ్య నియామకాలు అందించామని చెప్పారు. కారుణ్య నియామకం ద్వారా 55 మందిని నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, అకస్మాత్తుగా ఉద్యోగులు మరణించడం వల్ల వారి కుటుంబాలు మరియు కోవిడ్ సమయంలో మరణించడం వల్ల వారి కుటుంబాలు చిన్నాభిన్నమై అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం వారసులకు ఉపాధి కల్పించడం జరిగిందని చెప్పారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్, లైబ్రరీ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పించామని, అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకం ద్వారా ఎప్పటికప్పుడు భర్తీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ పేర్కొన్న అన్ని కేడర్ల వారీగా ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతుల్లో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా కల్పించామని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను భర్తీ చేయడం ద్వారా పదోన్నతి పొందిన వారు మరింత ఉత్సాహంతో తమ విధులు నిర్వర్తించగలుగుతారని భావిస్తున్నామని అన్నారు. ఇక ముందు కూడా ఖాళీలు ఏర్పడిన వెంటనే పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతామని గంటా పద్మశ్రీ తెలియజేశారు. 2023లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన తరువాత మన జడ్పీ ఆఫీసులో వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత పెండింగ్లో ఎవరికి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఇప్పటి వరకు రావడం జరిగింది. ఆఫీసు సబార్డినేట్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్గా మనకి ఒక 10 మందికి ఇవ్వడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు కూడా 7గురికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లకి 23 మందికి ఇవ్వడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఏఓలుగా ప్రమోషన్లు 21 మందికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన కోవిడ్ టైంలో కానీ ఇతర కారణాలతో కూడా చనిపోవడం, తల్లిదండ్రులు చనిపోవడం, కారుణ్య నియామకాల ద్వారా కూడా నేను వచ్చిన తర్వాత 55 మందికి మనం ఇవ్వడం జరిగింది. వివిధ కేటగిరీలకు చెందిన వాళ్ళందరికీ కూడా 55 మందికి ఇవ్వడం జరిగింది. ఇది కారుణ్య నియామకాలు అయితే 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది. అది నేను వచ్చిన తర్వాత క్లియర్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లా పరిషత్తులో కూడా జరగలేదు. నేను వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవన్నీ కూడా నేను క్లియర్ చేయడం జరిగింది. నా ద్వారా అవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఏదైనా పెండింగ్ ఉంటే అవి కూడా నేను ఉన్నంత కాలం కూడా అవి వెంటనే ఫిల్ఫిల్ చేస్తానని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదన్నా ప్రమోషన్ వస్తుంది మనకి, అది ముందు మనకి ఉంది, వచ్చే సంవత్సరం మనకు వస్తుందంటే ఆ ఉద్యోగం చేసే వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. అది ఎప్పుడు వస్తుందా, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా అని. ఆ విధంగా ఎవ్వరు కూడా పట్టించుకోకుండా అక్కడ వదిలేయడం వలన నేను వచ్చిన తర్వాత ఇవ్వడం వలన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ప్రమోషన్ వచ్చింది నా భర్తకి, నా భార్యకి అంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు, వచ్చిన వ్యక్తి కూడా సంతోషపడతారు. కాబట్టి ఎవరికి కూడా ఏ పెండింగ్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా
నేను చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఎటువంటి పనులైనా కూడా మా జడ్పీ నుంచి నేను తొందరగా పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మంచిగా పని చేసుకొని మంచిగా తీసుకురండి. మార్కెట్ యార్డ్ ఏరియా వివినగర్లో జరిగిన నెల్లిమర్ల జూట్ కార్మికుల అమరవీరుల సంస్మరణ సభ ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి మరియు ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక హక్కులు హరించే విధంగా ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ముందుకు పోతున్నారని, ఆ విధానాలను వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందని, గడిచిన 31 సంవత్సరాల క్రితం నెల్లిమర్ల జూట్ కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్రను ఎర్ర గుర్తు చేశారు. అమరులైన కార్మికులకు 5 నిమిషాలు మౌనం పాటించారు. మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు హాజరై ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, పోరాటం ద్వారానే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని, నెల్లిమర్ల జూట్ కార్మికులు మూసివేస్తున్న జూట్ మిల్లును తెరిపించాలని సుదీర్ఘ పోరాటం చేసి కార్మిక హక్కులు నిలబెట్టారని, వారి ఆశయం కోసం కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మీటింగ్ హాజరైన ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ, నెల్లిమర్ల జూట్ కార్మికులు అమరత్వం చెంది 31 సంవత్సరాలు అవుతుందని, దేశంలో ఆనాటి పాలక వర్గాలు నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి నూతన పారిశ్రామిక విధానాలు అమలుకు పూనుకున్నాయని తెలిపారు. విద్య, వ్యవసాయకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేస్తూ బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రకు పూనుకుంటున్నారని అన్నారు. మొత్తంగా రాజ్యాంగబద్ధ హక్కులపై దాడితో మొదలైన రాజ్యాంగ స్థానంలో మనుధర్మాన్ని ప్రవేశపెట్టేందుకు సామూహిక దాడికి పన్నాగాలు చేస్తున్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యతతో సమరశీల పోరాటాలు చేయాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. యార్డ్ యూనియన్ ఆఫీస్ వద్ద నుండి అమరవీరులకు నినాదాలు చేస్తూ ప్రదర్శనగా బయలుదేరి గేటు బయట అమరవీరుల స్తూపం వద్ద మీటింగ్ ముగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు దోళ్ల వీరనాయుడు, మంగం అప్పారావు, మీసాల రమణ, కోరాడ అప్పారావు, దనను విజయ్, సింహాచలం, వీరభద్రం, నోకరాజు, పల్లి గంగరాజు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శివ, ప్రసాద్, భూపతి, అప్పలరాజు, నాగు, యేసు, సత్యనారాయణ, పార్వతి, సింహాద్రి, దుర్గారావు, రమణ, సత్యవతి, ఎం రాము, సాయి, నాయుడు, సంతోష్, జాను, గంగాధర్, యేసు తదితరులు ఉన్నారు. మరి దాదాపు 30 సంవత్సరాలని పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే ఒక విరేచితమైనటువంటి పోరాటం నెల్లిమర్ల జూట్ మిల్లు, జూట్ కార్మిక రంగంలో జరిగింది. మరి అదే 5 కార్మికులు అమరులై మరి యొక్క కార్మిక చట్టాలను పరిరక్షించే దిశగా ఆ రోజు చేసినటువంటి ఉద్యమంలో మరి కుటుంబాలను సైతం, పిల్లల సైతం రోడ్డు మీదకి వచ్చి పోలీసు కాల్పులకి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండకి బలైనటువంటి అమరవీరుల యొక్క పోరాటాన్ని స్మరించుకోవాలి. కార్మిక వర్గం, శ్రామిక వర్గం, పీడిత వర్గాలు ఎప్పుడూ కూడా పోరాటాలని విడనాడకూడదు. తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయాలన్నటువంటి ఒక సందేశాన్ని 5 అమరవీరులు మనకి ఇచ్చి వెళ్ళారు. దాన్ని నిరంతరం కూడా కొనసాగించాలి. మరి అమరవీరులకి రేటామల్లి వర్కర్స్ యూనియన్ నుంచి, మన ఇఫ్టీ నుంచి కూడా మరి ఈ రోజున వారికి జోహార్లు తెలియజేస్తూ, మరి కార్మిక వర్గం ఎప్పుడు కూడా ఆదమర్చి ఉండకూడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి 1886లో 85లో అలనాడు ఆనాడు చికాగో కార్మికులు చిందించిన రక్తం ప్రపంచ కార్మికులకు కొన్ని హక్కులు కలిగించినటువంటి సందర్భం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నెల్లిమర్ల జూట్ కార్మికులు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఆనాడు ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా వ్యవహారం చేస్తూ మూసివేసిన జూట్ మిల్లు తెరిపించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి జూట్ కార్మికులను రాజ్యం, ప్రభుత్వం, పెట్టుబడిదారి కనసాయికలు కాల్చి చంపారు. 5 కార్మికులు వీరమరణం పొందారు. తదనంతరం మిల్లులు తెరిపించడం జరిగినది. కార్మిక పోరాటాలు, కార్మిక ఉద్యమాలు కార్మికులకు హక్కులకు రక్షణగా ఉంటాయి. కార్మికులు చిందించిన రక్తం, జైలు జీవితాలు కార్మికులకు కంచెలాగుంటాయి. అదే నిదర్శనం. ప్రపంచానికి దిక్యూట్స్ నెల్లిమర్ల జూట్ కార్మికులు. ఆ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య
ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ 31వ నెల్లిమర్ల జూట్ కార్మిక సంస్మరణ సభలు జరపమని పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే ఐఎఫ్టి అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సంస్మరణ సభ ప్రదర్శన నిర్వహించాం. ఓ కార్మికులారా, భవిష్యత్తులో మోడీ సర్కారు కార్మికులపై పెను దాడి చేస్తున్నటువంటి నేపథ్యం, అనేక హక్కుల పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదిస్తూ 4 కోడులను ప్రవేశపెట్టారు. అంతేకాదు 8 గంటల పని దినాలను పక్కన పెట్టి 12 నుంచి 18, 24 గంటల పని చేయాలనేటటువంటి ఎల్ఎన్టీ విశ్రోల లాంటి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా మోడీ సర్కారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా మరో శంకర సమరం పోరవలసినటువంటి అవసరం ఉంది. కార్మిక హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరో యుద్ధానికి కార్మిక వర్గం సిద్ధం కావాలి. ఆనాడే నెల్లిమర్ల కార్మికుల యొక్క త్యాగాలకు మనం ప్రతిఫలం ఉంటుంది. ఆ కోణంలో కార్మిక వర్గం అంతా కూడా ముందుకు పోవాలి. అర్థం చేసుకుని ఉద్యమాలను తీవ్రతరం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆనాడే నెల్లిమర్ల జూట్ కార్మికులకు మన ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ
టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నియోజకవర్గంలోని పలు సచివాలయాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల తనిఖీల్లో కొన్ని విషయాలను గమనించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ భానుప్రతాప్కి వినతి పత్రాన్ని జనసేన తరపు నుంచి అందజేశామని అన్నారు. ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు స్థానిక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సచివాలయాలను తమ జన సైనికులు నాయకులతో కలిసి పరిశీలించగా కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వ జీవో ఉన్న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటం లేకపోవడం గమనార్హమని, ఈ విషయాన్ని జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సీరియస్గా తీసుకుని వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్న అడ్మిన్లకు ఆర్డినెన్స్ పాస్ జారీ చేయగా వారు మున్సిపల్ కార్యాలయం నుంచి తమకు ఎటువంటి చిత్రపటాలు రాకపోవడం వల్ల పెట్టలేదని తమకు తెలియజేశారని అన్నారు. అలాగే కొన్ని సచివాలయాల్లో ప్రజలకు ఏమైనా అవసరమైన సర్టిఫికెట్ల కోసం వెళ్తే కంప్యూటర్ మరియు ప్రింటర్లు పనిచేయటం లేదని సచివాలయ సిబ్బంది సైతం వాపోతున్నారు అని తెలియజేశారు. ప్రజలు మీ సేవా కేంద్రాలు వదిలి సచివాలయాల వైపు వస్తుంటే నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు మరియు ప్రింటర్లను చూసి వారి నిరాశతో వెనుతిరుగుతున్నారని, కావున మున్సిపల్ కమిషనర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల సౌకర్యార్థం ప్రతి సచివాలయంలో కంప్యూటర్ మరియు ప్రింటర్లను బాగు చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని వారు కోరారు. దీనిపై కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వినతి పత్రాలు అందజేసిన వారు తెలియజేశారు. వినతి పత్రాలు అందజేసిన వారిలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు బుద్ధ నాగేశ్వరరావు, వీరబాబు తదితరులు ఉన్నారు. నా పేరు శ్రవణ్ కుమార్ గుప్తా, వెస్ట్ గోదావరి జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ. మేము కమిషనర్ గారిని కలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి ఫోటోలు వార్డు సచివాలయాల్లో పెట్టకుండా ఉండడం జరిగింది. దాని గురించి కమిషనర్ గారి ముందుకు తీసుకురావడం జరిగింది. మరియు మన గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా కంప్యూటర్లు కొన్ని ప్రింటర్లు అనేది పనిచేయడం జరగట్లేదు. అది కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కార దిశగా తీసుకువెళ్ళమని కోరడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రజలు సచివాలయాలకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు అనేది అడగడం జరుగుతుంది. దాన్ని త్వరితగతిగా చేయగలని మా యొక్క సంకల్పం. ఎందుకంటే అక్కడ ప్రింటర్స్ కానీ ఏం కానీ పని చేయకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన కార్యక్రమాలు కూడా అందుబాటులో లేకపోవడం, దానివల్ల లేట్ అవ్వడం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రానున్న మార్చి నెలలో ఇంకా చాలా పథకాలు అనేది ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. కమిషనర్ గారు సత్వరంగా స్పందించి దానిపై యాక్షన్ కూడా తీసుకుంటామని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఏలూరు జిల్లా పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలోని ప్రోటోకాల్ కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనంపై భక్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన దేవాలయాలైన విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో సైతం ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనంపై సర్వే నిర్వహిస్తున్నారు. దర్శనానంతరం తమ అభిప్రాయాలను దేవాదాయ శాఖ తెలియజేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులోని గూగుల్ లెన్స్తో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఆలయ దర్శనంపై సర్వే పేరుతో ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ దర్శనం యొక్క అనుభవం ఎలా ఉంది, బాగుందా లేదా, దేవాలయాల్లో మౌలిక వసతులు, త్రాగునీరు, వాష్రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం బాగుందా లేదా, దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా లేదా, ప్రసాదం తాజాగా రుచిగా ఉందా లేదా అనే అభిప్రాయాలను తెలిపి భక్తుడి పూర్తి వివరాలను అందులో తెలియజేసి సబ్మిట్ చేయాలి. పథకములకు విరాళాలు చెల్లించదలిచిన భక్తులు తూర్పు గోపురం ఎదురుగా ఉన్న డొనేషన్ కౌంటర్ నందు చెల్లించి రసీదు పొందవలసినదిగా తెలియజేయడమైనది. కావున భక్తులు గమనించగలరు.
ఉట్టికి ఎగురలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్లుగా కూటమి ప్రభుత్వం విజన్ 2047 ప్రణాళిక ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పథకాల అమలుకు తిలోదకాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ప్రజా సమస్యలు చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంతెన సీతారాం మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో 18 రాష్ట్రాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 17వ స్థానంలో ఉందని, ప్రజలపై పన్నుల భారం తప్పదని, సంక్షేమ పథకాలు అమలు చేయలేమని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం విజన్ 2047 పేరుతో 1/70 చట్టం సవరణ కుట్ర చేయడం ఆదివాసీ హక్కుల హరించడమేనని ఆయన విమర్శించారు. టూరిజం అభివృద్ధి పేరుతో చట్ట సవరణ చేయాలని సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించడం ఆదివాసీ హక్కుల చట్టాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఉందని అన్నారు. భైరవపట్నం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి పూర్తి స్థాయి వైద్యం ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, జి రాజు, ఎం నాగమణి, కె శ్రీనివాస్, పి రామకృష్ణులతో పాటు మండలాల నుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. 1, 2, 3 తేదీలలో నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల సిపిఎం పార్టీ ప్రజారంగాల ఉద్యమాలు, ఆందోళనలు, సేవా కార్యక్రమాలు, దాని నిర్మాణ పరిస్థితిని సమీక్ష చేసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించే దానికోసం ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో రాష్ట్ర రాజకీయాలని కూడా సమగ్రంగా సమీక్ష చేసి రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఎత్తుగడల్ని, దాని యొక్క ప్రజాబంధాన్ని, అలాగే దాని కార్యాచరణ ప్రణాళికని అంతా కూడా ఈ మహాసభల్లో చర్చించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల నుంచి మొత్తం 500 మంది ఎన్నికైన ప్రతినిధులందరూ కూడా ఈ మహాసభలకు హాజరవుతారు. 3 రోజుల పాటు ఈ మహాసభలు జరుగుతాయి. చివరి రోజున పెద్ద ఎత్తున వేలాది మందితోటి నెల్లూరులో ఒక బహిరంగ సభ ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన బహిరంగ సభకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు, బివి రాఘలు గారు, ఎంఏ బేబీ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అంతా కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజానీకం, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజానీకం సహకరించి జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నిధులు ఎక్కువగా కేటాయించాలని, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేసే ప్రతిపాదనలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక స్ఫూర్తి భవన్లో ఏఐటీయూసీ ఏలూరు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ సమస్య పరిష్కరించడంలో వైఫల్యం చెందాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశం వివిధ సంస్థల్లో, పరిశ్రమల్లో, ఆసుపత్రుల్లో, ప్రైవేటు వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ సిబ్బందికి ఉపయోగపడే మినిమం ఏజ్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఏలూరు జిల్లా కేంద్రంలో 2 జూట్ మిల్లులు మూతపట్టడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోయారని, ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వమే జిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా నాయకులు కె కృష్ణమాచార్యులు, బండి వెంకటేశ్వరరావు, పొప్పాల కన్నబాబు, భజంత్రి శ్రీనివాసరావు, గంధం అంజమ్మ, కారం సారయ్య, కుంచే వసంతరావు, బల్లా కనకదుర్గారావు తదితరులు మాట్లాడారు. ఈరోజు ఇక్కడ ఏలూరు జిల్లా సమితి ఏఐటీసీ సమితి సమావేశం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా
ఫిబ్రవరి 5వ తేదీన దేశమంతా కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి సంయుక్తంగా ఆందోళన పిలిపించినాయి. ఈరోజు దాని మీద కేంద్ర కార్మిక సంఘాల సిపియు, తర్వాత ఎస్కేఎం 2 పక్షాలు కలిసి గవర్నమెంట్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, తర్వాత మరి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మా విన్నపాన్ని బడ్జెట్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, ఆరోగ్యము, తర్వాత విద్య అన్ని రంగాలకు మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి జనవరి 6వ తేదీన ఢిల్లీలో అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని డాక్యుమెంటరీ. కార్మిక వర్గానికి మేలు చేసే విధంగా లేవు, అన్ని పక్కా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు న్యూ రిక్రూట్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అన్ని రకాల ఉపాధి అవకాశాలు కూడా ఏం సక్రమంగా జరగడం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు ఈరోజు భవన నిర్మాణ కార్మిక కన్స్ట్రక్షన్ బోర్డుకు ₹1 కోటి ఇస్తామని వాగ్దానం చేశారు. మరి ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ పోయినారు మీరు? మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాము. కాబట్టి ఈ విధానాలు అన్నిటిపైన ఈరోజు సమావేశంలో చర్చించి భవిష్యత్తు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,500 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ గత అనేక సంవత్సరాలుగా విశాఖ కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి సమస్యలని మోడీ ప్రస్తావించకుండా కేవలం ఒక ప్యాకేజీ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ కర్మాగారాన్ని నిలబెట్టండి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలను సరఫరా చేసేటువంటి గనులను వాటికి కేటాయించకుండా, అలాగే కర్మాగారానికి ఇప్పుడు ఉన్నటువంటి అప్పులను తీర్చేందుకు తగినంత మొత్తం రూపకల్పన చేయబోతుంది. అందువల్ల దానికి నిరసనగా ఫిబ్రవరి 5వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన తెలియజేయాలి. రేపు 1వ తేదీన బడ్జెట్ పెట్టబోతున్నారు. ఆ బడ్జెట్లో కార్మిక వర్గానికి అవసరమైనటువంటి మీరు చేసినటువంటి సూచనల్ని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందువల్ల 5వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నింటి కూడా ఉద్యమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఈరోజు ఏలూరు జిల్లా ఏఐటీసీ కమిటీ సమావేశం ఇక్కడ జరుగుతున్నది. దాంట్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్మిక వర్గం అంతా పూనుకోవాలని చెప్పి జిల్లాలో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.